హాయ్ గాయస్, నిశ్శబ్దంగా నిన్నే పార్ట్ 5. దీనికన్నా ముందు 4 పార్ట్స్ ఉన్నాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ వెళ్ళి ఫస్ట్ అవి చదివి ఈ పార్ట్ చదవండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇంకా కథలోకి వెళ్దాం. సాయంత్రం 6 గంటలు. ఆఫీస్ దాదాపు ఖాళీ అయిపోయింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆదిత్య మాత్రం తన గదిలో కూర్చోలేకపోతున్నాడు. టేబుల్ మీద ఉన్న ఫైల్ తెరిచాడు, మళ్ళీ మూసేశాడు. ల్యాప్టాప్ తెరిచాడు, మళ్ళీ మూసేశాడు. ఎందుకంటే అతని ఆలోచనలన్నీ ఒకే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి, నందిత. ఉదయం నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. మెసేజ్ చేసినా రిప్లై లేదు. ఇలా ఆమె ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు అతని గుండెల్లో తెలియని ఆందోళన పెరుగుతుంది. చివరికి అతను ఫోన్ తీసుకున్నాడు. హెచ్ఆర్ టీంకి కాల్ చేశాడు. నందిత ఎంట్రీ అడ్రస్ పంపండి అన్నాడు. స్వరం ప్రశాంతంగానే ఉంది, కానీ అతని వేళ్ళు ఫోన్ని ఎంత బిగించి పట్టుకున్నాయో చూస్తే అతని మనసులోని భయం అర్థమైంది. అరగంట తరువాత ఆదిత్య కారు ఒక చిన్న కాలనీలో ఆగింది. చుట్టూ చిన్న చిన్న ఇల్లులు, పిల్లలు ఆడుకుంటున్నారు. సాధారణ మధ్యతరగతి జీవితం. నందిత ఇల్లు ముందు మాత్రం జనాలు గుమిగూడి ఉన్నారు. ఆ దృశ్యం చూసిన క్షణం ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయింది. కారు తలుపు కూడా సరిగ్గా ముయ్యకుండా పరిగెత్తాడు. ఏమైంది అని అడిగాడు. ఎదురుగా నిలబడ్డ ఒక పెద్దావిడ అతన్ని చూసింది. మీరెవరు బాబు? నందిత ఎక్కడుంది? అతని స్వరం గట్టిగా వినిపించింది. ఆవిడ కళ్ళల్లో నీరు మెరిశాయి. ఆమె నాన్నగారికి ఉదయం గుండెపోటు వచ్చింది బాబు. ఆ మాట వినగానే ఆదిత్య గుండె బలంగా కొట్టుకుంది. ఇప్పుడు ఎక్కడున్నారు? ఆసుపత్రిలో. 10 నిమిషాల తర్వాత ఆదిత్య ఆసుపత్రి కారిడార్లో నిలబడి ఉన్నాడు. చుట్టూ తెల్లని గోడలు, మందుల వాసన, దూరంగా వినిపిస్తున్న యంత్రాల శబ్దం. ఒక మూలలో నందిత కూర్చుంది. ఆమెను చూసిన క్షణం అతని అడుగులు ఆగిపోయాయి. ఎప్పుడో నవ్వుతూ ఉండే ఆ అమ్మాయి ఈరోజు పూర్తిగా బాధలో కనిపించింది. జుట్టు చెదిరిపోయింది, కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం పాలిపోయింది. రాత్రంతా ఏడ్చినట్లు ఉంది ఆమె. ఆ దృశ్యం చూసి ఆదిత్య గుండెలో ఏదో నొప్పి పుట్టింది. ఎందుకో ఆమె బాధ తన బాధగా అనిపించింది. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. నందిత అని పిలిచాడు. ఆమె తలెత్తి చూసింది. ఆదిత్య. ఆ క్షణం వరకు తనను తాను బలంగా నిలబెట్టుకున్న ఆమె అతను చూసిన వెంటనే కళ్ళలోని కన్నీళ్లు మళ్ళీ జారిపోయాయి. సార్. అంతే. ఆ ఒక్క మాటలోనే ఆమె భయం, బాధ, నిస్సహాయత అన్నీ వినిపించాయి. ఆదిత్య ఆమె పక్కన కూర్చున్నారు. ఏమన్నారు డాక్టర్ అని అడిగాడు. ఇంకా ప్రమాదం తప్పలేదు అన్నారు అని ఏడుస్తూ చెప్పింది. నాకు చాలా భయంగా ఉంది సార్. ఆమె స్వరం విన్న క్షణం ఆదిత్య గుండె బరువెక్కింది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఇలాగే ఒక ఆసుపత్రి కారిడార్లో తాను కూడా నిలబడ్డాడు. ఇలాగే భయపడ్డాడు. ఇలాగే ఒకరిని కోల్పోయాడు. ఆ జ్ఞాపకం మళ్ళీ కళ్ళ ముందు మెరిసింది. కానీ ఈసారి తన బాధ గురించి కాదు, నందిత బాధ గురించి ఆలోచించాడు. మొదటిసారి కొన్ని నిమిషాలు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడే నందిత చేతులు వణికాయి. ఆదిత్య గమనించాడు. ఆమె ఉదయం నుంచి ఏమీ తినలేదు అని అర్థమైంది. అతను లేచి బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. చేతిలో వాటర్ బాటిల్, కొన్ని ఫ్రూట్స్, టిఫిన్ తీసుకొని వచ్చాడు. తిను అన్నాడు. నందిత తల అడ్డంగా ఉవ్వింది. నాకు వద్దు. తిను ఈసారి కాస్త గట్టిగా అన్నాడు. సార్. నువ్వు పడిపోతే మీ నాన్నగారిని ఎవరు చూసుకుంటారు? ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు నిండాయి. నిశ్శబ్దంగా తినడం మొదలుపెట్టింది. ఆదిత్య ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆమె ఒక్క మొక్క తింటున్నా అతనికి తెలియని ప్రశాంతత కలిగింది. రాత్రి 12 గంటలు. ఆసుపత్రి కారిడార్లో దాదాపు ఖాళీ అయిపోయింది. నందిత కుర్చీలో కూర్చొని కునుకు తీస్తుంది. రోజంతా ఏడ్చి అలసిపోయింది. ఆమె తల మెల్లగా పక్కకు వాలింది. ఆదిత్య గమనించాడు. కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఎవ్వరూ చూడనప్పుడు చాలా జాగ్రత్తగా ఆమె తల కింద దిండు పెట్టాడు. ఆమె మెడ నొప్పి రాకూడదని. ఆ క్షణం అతని కళ్ళల్లో కనిపించిన ప్రేమ అతనికే తెలియలేదు. ఉదయం డాక్టర్ బయటకు వచ్చాడు. నందిత వెంటనే లేచింది. డాక్టర్, నాన్న ఎలా ఉన్నారు? డాక్టర్ చిన్నగా నవ్వాడు. ప్రమాదం తప్పింది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నందిత కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆమె చేతులు వణికిపోయాయి. అంతా భారం ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపించింది. అనుకోకుండా ఆమె వెనక్కి తిరిగింది. ఆదిత్య అక్కడే నిలబడి ఉన్నాడు. ఆలోచించకుండా ఆనందంలో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని కౌగిలించుకుంది. ఆదిత్య పూర్తిగా స్తంభించిపోయాడు. సమయం ఆగిపోయినట్లు అనిపించింది. ఆమె చేతులు అతని చుట్టూ బిగుసుకున్నాయి.
సార్ నాన్న బాగున్నారు అని ఏడుస్తూనే చెప్పింది. ఆదిత్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. తన జీవితంలో ఇంత దగ్గరగా ఎవ్వరూ ఎప్పుడూ రాలేదు. కొన్ని క్షణాలు అతని చేతులు అలాగే ఉన్నాయి. తర్వాత మెల్లగా చాలా జాగ్రత్తగా ఆమె భుజంపై తన చేయి ఉంచాడు. ఆమెను ఓదార్చాడు. కానీ ఆ క్షణం నుంచి వారి జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే ఇద్దరు హృదయాలు ఇక ఒకరినొకరు దూరంగా ఉండలేని స్థితికి చేరుకుంటున్నాయి. అయితే వారికి తెలియని ఒక నిజం ఇంకా ఉంది. ఆ నిజం బయటపడితే వారి ప్రేమనే కాదు, వారి జీవితాలు తలకింద చేయబోతుంది. ఇంకా ఉంది. నిశ్శబ్దంగా నిన్నే పార్ట్ 6 చదివేద్దాం. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నందిత మనసు ప్రశాంతంగా లేదు. తన నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఆమె హృదయంలో మాత్రం కొత్త అలజడి మొదలైంది. రాత్రి మంచం మీద పడుకున్నా నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుంటే ఆసుపత్రి కారిడారు గుర్తొస్తుంది. ఆదిత్య గుర్తొస్తున్నాడు. తన కోసం రాత్రంతా అక్కడే ఉండిపోయిన అతని రూపం గుర్తొస్తుంది. తాను ఏడుస్తుంటే మౌనంగా పక్కన నిలబడి ధైర్యం చెప్పిన అతని కళ్ళు గుర్తొస్తున్నాయి. అనుకోకుండా ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. కానీ వెంటనే గుండె బలంగా కొట్టుకుంది. నిజంగా నాకు ఆయనంటే ఆ ఆలోచన పూర్తవ్వకముందే ఆమె కళ్ళు మూసుకుంది. ఎందుకంటే సమాధానం ఆమెకే తెలుసు. ఆమె ప్రేమలో పడిపోయింది. తెలియకుండానే నెమ్మదిగా పూర్తిగా ప్రేమలో పడిపోయింది. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన నందితను చూసి అందరూ సంతోషించారు. కానీ ఆదిత్య మాత్రం తన గదిలోనే ఉన్నాడు. ఆమె వచ్చిన విషయం తెలిసినా బయటికి రాలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో జరిగిన ఆ క్షణం అతని మనసు కూడా కలవరపెట్టింది. నందిత తనని కౌగిలించుకున్నప్పుడు ఎందుకో తన గుండె ఎన్నాళ్ళ తర్వాత బ్రతికినట్లు అనిపించింది. అదే అతనికి భయంగా ఉంది, చాలా భయంగా. మధ్యాహ్నం నందిత కొన్ని ఫైల్ తీసుకొని అతని గదిలోకి వెళ్ళింది. సార్, ఆమె గొంతు వినగానే అతను తలెత్తి చూశాడు. ఇద్దరు చూపులు కలిశాయి. కొన్ని క్షణాలు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకో ఇద్దరికీ ఒకే సమయంలో సంకోచం వచ్చింది. నందిత కళ్ళు కిందకి వాలే. ఆదిత్య కూడా చూపు తిప్పుకున్నాడు. ఫైల్ అంది మెల్లగా. అక్కడ పెట్టు అన్నాడు. ఆమె వెళ్ళిపోతుండగా అతను అనుకోకుండా పిలిచాడు, నందిత. ఆమె వెంటనే తిరిగింది. సార్, ఆదిత్య ఏదో చెప్పాలని అనుకున్నాడు. కానీ మాటలు రాలేదు. ఎన్నేళ్ళుగా తన మనసులోని విషయాలు చెప్పడం మర్చిపోయాడు. చివరికి మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నాడు. నందిత కళ్ళలో వెలిగి మెరిసింది. బాగున్నారు సార్. సరే. అంతేకాని ఆమెకు ఆ ఒక్క ప్రశ్న చాలా అనిపించింది. ఎందుకంటే అందులో శ్రద్ధ ఉంది, ఆప్యాయత ఉంది, తన మీద ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. రోజులు గడిచాయి. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అది ఇంకా బయటికి చెప్పని ప్రేమే. కానీ ఇద్దరు హృదయాలకు తెలుసు. ఒక సాయంత్రం ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. నందిత ఒక ఫైల్ పూర్తి చేస్తుంది. ఆదిత్య తన గదిలో ఉన్నాడు. అప్పుడే బయట భారీ వర్షం మొదలైంది. మెరుపులు, ఉరుములు, చీకటి. నందిత కిటికీ దగ్గర నిలబడి వర్షం చూస్తుంది. అప్పుడే వెనక నుంచి స్వరం వినిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఆమె తిరిగి చూసింది. ఆదిత్య. వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాను అంది. అతను కూడా కిటికీ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు పక్కపక్కనే నిలబడ్డారు. కొన్ని క్షణాలు వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నీకు వర్షం ఇష్టమా అని అడిగాడు. నందిత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతను తన గురించి అడగడం చాలా అరుదు. చాలా ఇష్టం అంది నవ్వుతూ. ఎందుకు? వర్షం పడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం కొత్తగా కనిపిస్తుంది అంది, అన్నీ శుభ్రం అయినట్లు. ఆదిత్య మౌనంగా విన్నాడు. మీకు అని అడిగింది. అతను బయటకు చూశాడు. వర్షపు చినుకులు గాజు మీద జారుతున్నాయి. నాకు ముందు ఇష్టం ఉండేది అన్నాడు. ఇప్పుడు అడిగింది. కొన్ని క్షణాలు మౌనం. ఇప్పుడు గుర్తులు మాత్రమే వస్తాయి అన్నాడు. ఆ స్వరంలో బాధ ఉంది, లోతైన బాధ. నందిత గుండె బరువు ఎక్కింది. ఏం జరిగింది సార్ అని మెల్లగా అడిగింది. ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు. ఎన్నేళ్ళుగా ఎవరితోనే చెప్పని గాయం మళ్ళీ తెరుచుకుంది. 10 ఏళ్ల క్రితం అన్నాడు. వర్షం పడుతున్న రోజే నా అమ్మని కోల్పోయాను. ఆ మాట వినగానే నందిత కళ్ళు తడిశాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని బాధలకు మాటలు ఉండవు, కేవలం అర్థం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అదే చేసింది. మెల్లగా, చాలా మెల్లగా ఆమె తన చేతిని అతని చేతి మీద ఉంచింది. ఆదిత్య ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో జాలి లేదు, సానుభూతి లేదు, కేవలం అర్థం చేసుకున్న ప్రేమ మాత్రమే ఉంది. ఆ చూపు చూసి అతని గుండెల్లో ఎన్నాళ్ళుగా గడ్డ కట్టుకున్న మంచు కొంచెం కరిగింది. మొదటిసారిగా అతను ఆమె చేతిని వదలలేదు. ఇద్దరూ అలాగే నిలబడ్డారు. వర్షం కురుస్తూనే ఉంది. కానీ వారి హృదయాల్లో మాత్రం ప్రేమ మొదటి వర్షం మొదలైంది. అయితే అదే సమయంలో వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రాకతో వారి ప్రేమకు మొదటి పరీక్ష మొదలవబోతుంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి.